ఓం శ్రీ మాత్రే నమ. 615వ నామం ఆదిశక్తి. ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అట్లా ఆదిశక్తి అంటే సమస్త లోకాలకి ఆది అయినటువంటి తల్లి. ప్రతి సమస్త లోకాలకి సృష్టికి కారణమైనటువంటి మొట్టమొదటి తల్లి శక్తి అని మనకి ఆదిశక్తి అనే నామం వచ్చింది. ఆదిశక్తి అన్నారు. ఆది అంటే మొదలు, శక్తి అంటే మూలమైనది, అన్నిటికీ మూలమైనది ఆదిశక్తి అన్నారు. ఇప్పుడు నూలు కండె ఉంటుంది, మరి అక్కడ ఆ నూలు కండెతో వస్త్రాన్ని నేస్తారు. ఆ వస్త్రంలో నూలు ఎక్కడుంది అంటే అంతటా నిండి ఉంది. నూలు లేని వస్త్రమే లేదు. అట్లాగే అమ్మ నూలు కండె ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది అని మనకి ఇహంలో ఉన్నటువంటి ఉదాహరణ మనకి ఎంత బాగా అర్థమవుతుందో అంత బాగా అర్థమయ్యేట్లుగా అమ్మ తత్వం చక్కగా చెప్తున్నారు. అమ్మ తత్వాన్ని కూడా అలాగే మనము అర్థం చేసుకోవాలి. ప్రతి వస్తువునందు, జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువునందు అమ్మ నిండి ఉంది అని మనకి అణువణువున అమ్మే నిండి ఉంది. అమ్మ యొక్క అంశలే, అమ్మ ప్రతిరూపాలే. అమ్మ చైతన్యం ఉంటేనే ప్రతిదానికి ఉనికి ఉంటుంది. అలాగే మూలమైనటువంటి అమ్మ ఎక్కడుందంటే జగత్తంతా నిండి ఉంది. మళ్ళీ ఆ జగత్తులో ఉన్నటువంటి ఎక్కడో ఉన్నదని, కనపడదని మనము అజ్ఞానముతో వెతుకుతాము. అట్లా వెతికే వాళ్ళకి, తన భక్తులకి, బిడ్డలకి అమ్మ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదు, నీలోనే ఉన్నాను, నీ ఇంద్రియాల్లో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నీ దహరాకాశంలో ఉన్నాను, నీ ఆజ్ఞాచక్రంలో ఉన్నాను, మూలాధారంలో ఉన్నాను. ఇన్ని షట్చక్రాల్లో కూడా ఉండి ఈ ఇంద్రియాలన్నింటిలో కూడా ఆ దేవతలుండి నీ ఇంద్రియాలన్నిటినీ చైతన్యవంతం చేస్తున్నారు. అంటే ఆ దేవతలకి శక్తినిచ్చేది నేనే. ఆ దేవతల రూపంలో నేనే ఉన్నాను. అక్కడ నేనే నీకు చైతన్యాన్ని ఇస్తున్నాను. అణువణువున ఉన్నటువంటి చైతన్యము, ఉనికి అన్నీ నేనే అని అమ్మ చెప్తోంది. ఆదిశక్తి అయినటువంటి అమ్మ అంతటా నిండి ఉంది. మనం చూడాలి, చూస్తే చాలు అమ్మ దర్శనం అవుతుంది. అమ్మ దర్శనం అంటే మనం ఏదో విగ్రహాల్లో, ఫోటోల్లో చూసినటువంటి విగ్రహం, ఆ స్వరూపం కనపడుతుంది అనుకోక్కర్లేదు. ఆ కనపడలేదు అని బాధపడక్కర్లేదు. అమ్మ భావనతో, అమ్మ యొక్క ఉనికి, అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క ప్రతిరూపం అని ప్రతి దాని యందు, ప్రతి సంఘటన యందు, ప్రతి జీవి యందు మనం భావన చేస్తే అమ్మ కనపడకేమవుతుంది? అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మే మన కళ్ళకి కనపడుతుంది. ఆ భావన రాకపోతే అసలు అనుకోలేడు కదా. అమ్మ భావన వస్తేనే అలా అనుకోగలుగుతాడు. అనుకున్నప్పుడు అమ్మ భావన మనకి చూసినటువంటి ఆ రూపం మనసులో మెదులుతుంది. ప్రత్యక్షంగా కనపడకపోయినా మనస్సులో ఆ భావం ఎలా ఉందో ఆ రూపం కూడా అలాగే నిండి ఉంటుంది. అందుకని లక్ష్మీ సరస్వతులకి మూలమైనటువంటి శక్తి ఆదిశక్తి అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అయినటువంటి శక్తే ఆదిశక్తి. ఆ ఆదిశక్తే అన్నిటికీ మూలము. ఆ ఆదిశక్తిలో నుంచే సృష్టి మొత్తం వచ్చింది. అలా ఈ సృష్టి అంతా కూడా అమ్మ యొక్క అంశ, అమ్మ ప్రతిరూపమే అని ఉన్నట్లుగా మనం తెలుసుకుంటే చాలు, ముక్తే వస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మనం అజ్ఞానంలో, బ్రహ్మానందంలో ఉండటం వల్లే ఆ బ్రహ్మానందాన్ని మనం పొందలేకపోతున్నాం. కనుక ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నవాడే పరమజ్ఞాని. ఆ పరమజ్ఞానే పరబ్రహ్మ స్వరూపంగా అయి ఆ పరబ్రహ్మంలో లీనమవుతాడు. అటువంటి ఆదిశక్తి అయినటువంటి అమ్మకి మనం అనేక వేల నమస్కారాలు చేసుకుందాం.